రాటిక జనగామ జిల్లా పాలకుర్తి మండలం తీకారంలో ఉప సర్పంచ్ పదవి కోసం రాజకీయం హద్దులు దాటింది. కిడ్నాప్ల వరకు వెళ్లింది. ఊరిలో అందరూ చూస్తుండగానే కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కు చెందిన మొదటి వార్డు మెంబర్ను బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇక మాజీ సర్పంచ్ పరశురాములు ఎంత బతిమాలినా వినలేదని చెప్తున్నారు. తీకారంలో సర్పంచ్ కు కాంగ్రెస్ నాయకుడు గెలవగా 8 వార్డుల్లో 5 బీఆర్ఎస్ నేతలు గెలుచుకున్నారు. ఇక ఉప సర్పంచ్ పదవి కోసం అధికార పార్టీ నేతలు గూండాగిరి మొదలు పెట్టారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసలు ఖర్చు పెట్టుకునే రమేష్ మేము పైసలు ఖర్చు పెట్టుకున్నాం. నువ్వు గెలవడానికి దిక్కు కాదు. పద్ధతి చూస్తే ఇంత బలవంతంగా చేస్తారు మీరు. ఇంత బలవంతంగా రమేష్ మేము కాళ్ళు పెట్టినా మా తరపున 5 వార్డు మెంబర్లు గెలవడం జరిగింది. మా తరపున ఉప సర్పంచ్ చేసుకుందామని ఒక వ్యక్తిని నిర్ణయించుకున్నాం. ఆ వ్యక్తిని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరంటే దౌర్జన్యంగా చేతుల మీద ఎత్తుకొని ఇక్కడ నుంచి దుర్గమ్మ గుడి కాంచి అక్కడ వరకు ఎత్తుకొని పోతుంటే జనం అంతా చూసిరు. గింత దౌర్జన్యమా? మా తరపున గెలిచిన మేము కష్టపడి గెలిపించుకున్నాం. మేము కాళ్ళు మొక్కినాం. మేము ఒక్కొక్కరిని ఓటేయమని ఎంతో బతిలాడినాం. మామూలుగా బతిలాల ఈ వ్యక్తి అనేటి ఆయనను గెలిపించడానికి శాయశక్తులకు చేసినాం. ఇట్లాంటి వ్యక్తిని మేము గెలిపించుకున్నాక ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉప సర్పంచ్ అదే వ్యక్తిని మేము ఉప సర్పంచ్ చేసుకుందాం అనుకున్నాం. కానీ మమ్మల్ని ఒక్క ఇద్దరిని చూసి దౌర్జన్యంగా అంటే ఎట్లా అంటే మామూలుగా కాదు, ఒక 10 మంది దాకా వచ్చి దౌర్జన్యంగా ఎత్తుకొని పోవడం జరిగింది.